యెస్. షాద్‌నగర్‌లో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్న ఒక ఇష్యూ ఏదైనా ఉందంటే అదే ఈ లారెన్స్ స్ప్రింగ్స్ సంబంధించినటువంటి ఇష్యూ. ఈ లారెన్స్ స్ప్రింగ్స్ వెంచర్‌లో 2.5 గుంటల భూమి తనదని శివకుమార్ చెప్తా ఉన్నాడు. కానీ ఆయన చెప్పేదానికి అసలు ఏం సంబంధం లేదని వెంచర్ యజమాని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనతో పాటు శివకుమార్ ఉన్నాడు. అసలు ఈ ఇష్యూ ఏంది? దీని వెనుక జరుగుతున్న రగడేందనేది శివకుమార్‌ని అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు నమస్తే. దానికి 2 రోజుల నుంచి షాద్‌నగర్ మొత్తం లారెల్ స్ప్రింగ్స్ వెంచర్ ఇష్యూనే నడుస్తా ఉన్నది. అసలు ఏంది వివాదం ఏంది? ఎక్కడ డిస్ప్యూట్ ఎక్కడొచ్చింది? అంటే ఈ పొలం వచ్చేసి 2005 సంవత్సరంలో మా నాన్నకు పట్టా అయింది ఇది. ఈ 2005 సంవత్సరంలో కొండి రామచంద్ర అనే పర్సన్ నుంచి 25 గుంటల పొలం మేము కొనుక్కున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత దాన్ని 2017లో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను కొన్నట్టు కొండి రామచంద్రయ్య దగ్గర కొన్నట్టు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ 25 గుంటలు కొన్నాం. దీనికి హద్దులు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్‌గా దీంట్లో మెన్షన్ చేసి ఉంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేమేం చేసినామంటే ఇదే 25 గుంటల పొలంలో 20 గుంటల పొలం 2017లో అమ్మేశాం. ఎవరికి అమ్మినాము? చేగూరి శ్రీనివాస్ రెడ్డికి అమ్మినాం. 17లో 20 గుంటలు మాత్రమే అమ్మినాం. ఆ తర్వాత ఉన్న 5 గుంటలకెంచి మాకు దూస్కల్కి సంబంధించిన రోడ్డు మా పొలంలో నుంచే పోయింది. 5 గుంటలకెంచి 2.5 గుంటలు రోడ్డుకు పోయినా ఇంకా 2.5 గుంటల పొలం 534 సర్వే నెంబర్లో ఉంది. 534 సర్వే నెంబర్‌తో మాకు సంబంధం లేదు. అది మా వెంచర్‌లో లేనే లేదు. కావాలని వచ్చి గొడవ చేస్తా ఉన్నారని చెప్పి కొన్ని స్టేట్మెంట్‌లు నేను చూసినా. మరేంది దానికేం చెప్తా ఉన్నారు? రైట్. 534 సర్వే నెంబర్ లేదు అనే అంశానికొస్తే ఆయన తప్పుడు సమాచారం ఇస్తుండు మీడియాకి గాని, పోలీసులకు గాని తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తుండు. అంటే ఇక్కడ ఏదో మనం ఒక కంప్లెయింట్ ఇచ్చేసి వీళ్ళని బెదిరిస్తే వెళ్ళిపోతారనే ఉద్దేశం అయితే తెలియదు గానీ 534 సర్వే నెంబర్‌లో ఈ లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నట్టుగా ఆయన చేసిన లేఅవుట్‌లోనే ఎల్‌పీ నెంబర్ మెన్షన్ చేసిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. వాళ్ళ వెంచర్ మ్యాప్‌కి సంబంధించిన దాంట్లోనే ఉంది. వాళ్ళే మెన్షన్ చేసిర్రు. ఉంది దాంట్లో. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూపిస్తా మీకు. నేనెందుకు ఉత్తగొచ్చి నేనేదో దౌర్జన్యం చేసి తీసుకోవడానికి నాకేం అవసరం? ఎవరి పొలమో కాదు. నా పొలం కోసం నేను అడుగుతున్నా అంతే. అంటే ఇప్పుడు మీరు పొలం ఆయనకు అమ్మలేదు అంటా ఉన్నారు. అవును. కానీ మీ పొలం మాత్రం ఆ వెంచర్ లోపలనే ఉంది. ఏంది ఇది ఎట్లా జరిగింది మరి? అంటే ఈ పొలానికి సంబంధించి వాళ్ళు నన్ను ఒప్పించారు. ఈ మీ పొలం గూడా ఉంది. అందరికి డబ్బులిచ్చినాం. మీకు గూడా డబ్బులిస్తాము. 534 సర్వే నంబర్‌లో మీకు సంబంధించిన పొలానికి సంబంధించి డబ్బులు గూడా మేమిస్తాము. ఈ పలానా మనుషులొచ్చి మాట్లాడారు. మా ఊరికి సంబంధించిన ఎవరు పక్క పొలం శ్రీకాంత్ గౌడ్, నకల శ్రీకాంత్ గౌడ్ అండ్ మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి. వీళ్ళిద్దరూ వచ్చి మాట్లాడిర్రు. మాట్లాడి ఒప్పించిర్రు. ఇంత కాదు ఇంత ఇట్లా అని మాట్లాడితే దానికి ఒప్పుకున్నా నేను. సరే అన్న మీరు పెద్ద మనుషులు మీరున్నారు గదా! ఊరు పెద్ద మనుషులు. నేను ఒప్పుకుంటున్నా. సరే కట్టుకోమను. డబ్బులిస్తే సరిపోతుంది నాకని చెప్పిన. కానీ డబ్బులు ఇవ్వలేదు నాకు. ఇవ్వలేదు. ఈరోజు రేపని కాలయాపన చేస్తున్నారు కానీ నాకు డబ్బులైతే ఇయ్యలేదు. అదే విషయమై చాలా సార్లు వచ్చినా ఇక్కడొచ్చి దానికి సంబంధించి నా పొలానికి సంబంధించి సాగు చేయించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నా నేను. ఇది ఏదో ఈ రోజు పుట్టుకొచ్చి ఇప్పుడు ఏదో రాజకీయ రంగం అని చెప్పి అవి బయట ప్రచారాలు కాదు. ఉన్న వాస్తవం ఏంటంటే నేను 6, 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. కావాలంటే మా ఊరోళ్ళని కూడా అడగండి. పక్క పొలాలను కూడా అడగండి. బొడాల పెద్దరాముడికి ఇక్కడ పొలం ఉందా లేదా? లేదని చెప్తే నేను వెళ్ళిపోతా. గోడ నిర్మించి నా సొంత డబ్బులతోటి కట్టించి వెళ్ళిపోతాను నేను. నాకు అవసరం లేదు అది. మరి ఇంత క్లియర్‌గా ఉన్నప్పుడు ఇది ఎందుకు పొలిటికల్ టర్న్ తీసుకుంది? కాంగ్రెస్ నేతలు జయించిరనే చర్చ ఎందుకు జరుగుతా ఉంది? ఏమైంది? రైట్. అంటే ఇక్కడ ఏందంటే మేము గతంలో ఏ పార్టీలో కూడా పని చేయలేదు. ప్రత్యేకంగా నేను ఏ పార్టీలో పని చేయలేదు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌కి వచ్చేసరికి ఏమైందంటే నేను ఒక ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన విశారదన్ సార్ బీసీఎస్ఎస్ జాకి సంబంధించిన ఒక పర్సన్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ దగ్గర ఆళ్ళ ఉద్యమంలోనే పనిచేస్తున్నా నేను. గత 15, 17 సంవత్సరాల నుంచి అందులోనే పనిచేస్తున్నా. ఈ ఎలక్షన్‌కి వచ్చేసరికి సరే పొలిటికల్‌గా ఉంది గదా! మరి మనకు ఇక్కడ మేము పోటీ చేసే ఆలోచనలో కూడా ఉండే. పార్టీ పరంగా లేదంటే జాగ్ పరంగా కూడా పోటీ చేసే ఆలోచనలో కూడా ఉండే. కాకపోతే మాకేమైంది ఇక్కడ బీసీ జనరల్ వచ్చింది. మా దగ్గర బీసీ క్యాండిడేట్లు ఎవరు లేరు. కాబట్టి మేమేమన్నాం సార్ దగ్గరికి ఈ విషయం తీసుకపోతే మాకు మండల కమిటీ ఒక మీటింగ్ పెట్టుకొని మీరు డిసైడ్ చేసుకోండి అంటే వాళ్ళు డిసైడ్ చేశారు. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు లోకల్‌గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకోండి అని మా మండల కమిటీ డిసైడ్ చేస్తే నేను సొంత నిర్ణయం కాదు. వాళ్ళు ఒక లైన్ ఇచ్చిర్రు. ఇది ఫాలో కండి అంటున్నంటే ఆ ఉద్దేశంతోటే నేను రాజుగౌడ్‌కు సపోర్ట్ చేయడం జరిగింది. అంతే. అంతే తప్ప దీనికి వాళ్ళేదో రాజకీయ కోణము ఇవి కాదు. నేను వ్యక్తిగతంగా కాకుండా మాకొక లైన్ ఉంది. ఆ లైన్ ప్రకారం వచ్చి నేను దానికి ప్రచారం చేయడం వల్ల వీళ్ళేదో నన్ను కాంగ్రెస్ పార్టీకి బ్లేమ్ చేసి, ఆ పార్టీని బ్లేమ్ చేసి పర్సన్స్‌ని బ్లేమ్ చేస్తారు గానీ అది వాస్తవం కాదు. కానైతే కాదు. అది. ఇప్పుడు ఎవరైతే మీకు ఆ రోజు పొలం ఇవ్వండి అని చెప్పి ఇద్దరు పర్సన్స్ పేరు మీరు చెప్పారు కదా! ఇప్పుడు అవును. వాళ్ళొచ్చి మాట్లాడట్లేదా మరి మీ తరపున? మా తరపున కాదు. వాళ్ళకేమైందో మరి తెలియదు. వీళ్ళు వెంచర్ ఆయన తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు వివరణ ఇయ్యమనండి. అవును శివకుమార్ తోటి మేము మాట్లాడలేదు. మాకు సంబంధం లేదు. ఆయన అబద్ధాలు చెప్తుండు. మేము ఒప్పియలేదు. ఇన్ని డబ్బులు ఇస్తామని ఒప్పియలేదు అని చెప్పి ఖండించమనండి. చేగూరు రాజేందర్ రెడ్డిని రమ్మనండి. నకల శ్రీకాంత్ గౌడ్‌ని రమ్మనండి. వచ్చి మాట్లాడమనండి. చెప్పండి. ఏమైతుంది?
చెప్పొచ్చు కదా, నేను తప్పు చేస్తున్నా అని ఇంత ఆరోపణ వాళ్ళిద్దరి పైన నేను మెన్షన్ చేశాను, ప్రత్యేకంగా మెన్షన్ చేశాను. నకల్ శ్రీకాంత్ గౌడ్, చేగూరు రాజేందర్ రెడ్డిని ఇద్దరిని మెన్షన్ చేసి మరి చెప్తున్నా, అరే ఆ రోజు వచ్చి మాట్లాడారు కదా, మరి ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు, వచ్చి ఖండించండి. అవును శివకుమార్ అబద్ధాలు ఆడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన డబ్బులు ఒప్పందం మేము చేయలేదు, ఆయనకు మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వమని ప్రెస్ ముంగల్కి వచ్చి చెప్పండి. లేదంటే ఇది ఊర్లో జనాలకైనా తెలుసు కదా ఎవరేందనేది. మనం అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు ఏదో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అలా ఎటువంటి సంబంధం లేదు మనకు ఆ డబ్బుల విషయంలో. మనకు కావాల్సింది న్యాయంగా నాకు ఎంత వస్తుందో నాకు అంతే, దౌర్జన్యం అయితే కాదు, నాది న్యాయంగానే అడుగుతున్నా. మీరు ఈ వెంచర్ యజమానికి అయితే మీ ల్యాండ్ అయితే అమ్మలేదు, లేదు, కానీ ఆయన మాత్రం తీసుకొని వాల్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. మరి మీరు ఇప్పుడు వాళ్ళు ఎందుకు గులగొట్టాల్సి వచ్చింది? నేను గత 6 సంవత్సరాల నుంచి 6.5 సంవత్సరాల నుంచి నేను ఇతని దగ్గరికి తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి. అడిగి అలసిపోయినా, నేను అడగలేను, ఇంకా మళ్ళీ అడగలేను, ఇంకా అంత స్థాయి దాటిపోయింది. దానికి సాక్ష్యం ఈ వెంచర్లో పనిచేసే అబ్బాయి కూడా ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా చెప్తాడు. నాకు ఏమైంది అంటే నా పర్మిషన్ లేకుండా సరే ఒప్పందం చేసుకున్నావు, కట్టుకున్నావు. ఆ కొన్ని సందర్భాల్లో నేను వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు నువ్వు డబ్బులు ఇస్తలేవు, నాది నేను తీసుకుంటా అని చెప్పిన. లేదు ఇయ్యకపోతే కబ్జా తీసుకో అని చెప్పిండు. ఇస్తలేదు, ఇంక నా కోపిక నశించింది. ఈ కాలక్రమేణా మా నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చి మా నాన్న చూపించుకోలేక హాస్పిటల్లో చనిపోయాడు. మా నాన్న ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయాడు. డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూపించుకున్నాను. డబ్బులు ఉంటే మంచిగా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకొని బతికించుకునేవాడినేమో. ఆ తర్వాత మా అమ్మకి హెల్త్ ఇష్యూ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది మా అమ్మకి. చూపించుకునే డబ్బులు లేవు నా దగ్గర. అడిగినా ఇస్తలేరు, రెస్పాండ్ అవుతలేరు నాకు. అలాంటప్పుడు నేనేం చేసిన, గవర్నమెంట్ హాస్పిటల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అదే ఎంఎన్జే హాస్పిటల్లో ఇప్పటి నా దగ్గర రికార్డులు ఉన్నాయి చూపించుకున్నట్టుగా. ఆమె కూడా చనిపోయింది. ఇంకెందుకోసం ఆగాలి? నాకు తీసుకొచ్చి నా తల్లిదండ్రే కోల్పోయినా నేను ఆ డబ్బులు లేక. అలాంటప్పుడు నేను ఎందుకు ఊకోవాలి? మా నాన్న సంపాదించింది ఇది, ఖచ్చితంగా నాకు కావాలని నేను కొట్లాడుతున్నాను అంతే. నాకు డబ్బులు ఇవ్వలేదు, కావాలని చెప్పి తీసుకుంటున్నాను నేను అంతే. దానికి మించి ఇంకో అంశమే లేదు. ఇప్పుడు అయితే మీ ల్యాండ్కి ఆయనకు సంబంధం లేదు, ఇప్పుడు అంతా దౌర్జన్యం చేస్తా ఉన్నారని అంటూ ఉన్నారు కదా మరి. రైట్, నేనేమంటున్నా అంటే నా ల్యాండ్కి ఆయనకు సంబంధం లేదనే అంశాన్ని వాళ్ళ డబ్బులు పెట్టి, లేదంటే వాళ్ళకి సంబంధించిన సర్వేయర్ అయినా, నా డబ్బులు పెట్టి నాకు సంబంధించిన సర్వేయర్ అయినా, ఒక గవర్నమెంట్ సర్వేయర్నైనా తీసుకొచ్చి సర్వే చేయండి. 534 సర్వే నెంబర్లో బోడోళ్ళ పెద్దరాములకి పొలము లేదని నిరూపణ జరిగితే నేను మీ మీడియా సాక్షిగానే ముక్కు భూమికి రాసి తప్పైందని చెప్పి గోడ కట్టించి, నా సొంత డబ్బులతో గోడ కట్టించి నేను వెళ్ళిపోతా. మళ్ళీ ఇక్కడ కన్నెత్తి కూడా చూడండి. నాది కాదు అనుకున్నప్పుడు నేను దాన్ని కనీసం పట్టించుకోను. ఇప్పుడు నాది కాబట్టే నేను ఇంత కొట్లాడుతున్నా. కాదని నువ్వు నిరూపణ అయ్యాయి, నేను చెప్పిన స్టేట్మెంట్ కట్టుబడి ఇప్పటికీ ఉన్నా. నువ్వు ఏం చేస్తున్నావు, ఏదో వాళ్ళను వీళ్ళను అది ఇది అని చెప్పి మధ్యవర్తిగా తీసుకొచ్చి నన్ను ఏదో బ్లేమ్ చేస్తున్నావు. నేను గుండాగిరి చేయలేదు, నేనేమి దౌర్జన్యాలు చేయలేదు, నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఆ మనిషిని కూడా కాదు. కావాలంటే ఊర్లో కూడా ఎంక్వైరీ చేసుకోండి, నా క్యారెక్టర్ ఏందని తెలుస్తుంది కదా ఎందుకు ఇదంతా. మీతో పాటు మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరికీ ఆయన డబ్బులు ఇచ్చిరా, ఇవ్వలేదు? ఇచ్చారు. మరి మీకెందుకు ఇవ్వలేదు? అదేదో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇన్ని రోజులు మీకు ఇవ్వకపోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందనుకుంటున్నారా? అలా ఏం లేదు, మరి అంటే ఏం దళితుడు అనే కారణం ఏమైనా ఉందో మరి తెలియదు. కాకపోతే మా వాళ్ళు వాళ్ళంతా కూడా దళితులే కదా. నేను అదే అంటున్నా, మా వాళ్ళు కూడా దళితులే. మరి వాళ్ళకు మధ్యవర్తిగా ఉన్న పర్సన్ ఏం మాట్లాడి ఏం చెప్పారో, వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళందరూ మూకుమ్మడిగా అమ్మేసినప్పుడు వాళ్ళందరూ సెటిల్మెంట్ అయింది. నేను ఒక్కడిని ఏం చేసిన, హోల్డ్ చేసిన. అంటే ఎందుకు, మా నాన్న వద్దు మనకు పొలం లేదు, చనిపోతే పెట్టడానికి జాగలు లేవు కాబట్టి ఇది శ్మశాన వాటికి కింద ఉండను బిడ్డ, రేపు పొద్దున నేను చచ్చిపోతే పెట్టనీకు ఉంటుంది, ఉండనని చెప్పిండు. సో ఆ మాట కట్టుబడే ఉన్నాం. తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు, అందరు అమ్మేసిర్రు అబ్బాయి, మీరు ఒక్కటి ఆడ బొందలు పెట్టినారు, వాళ్ళు వెంచర్ చేసుకుంటారు కదా, వద్దు మీరు కూడా అమ్మేసేయండి అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడారు. సరే దానికి ఒప్పుకొని మా నాన్నని కూడా వీళ్ళంటే ఎవరు? రాజేందర్ రెడ్డి, నకల్ శ్రీకాంత్ గౌడ్, వీళ్ళు వచ్చి మాట్లాడి ఒప్పించారు కాబట్టి సరే దానికి ఒప్పుకొని ఆగిన. కాబట్టి నాకు పేమెంట్ విషయంలో నాకు ఇవ్వకపోవడం వల్ల జరిగిన డిలే ఏంటంటే ఇదే, ఈ పాయింట్ ఒకటే, ఇంకా వేరే అంశం లేదు. మీరు కొంచెం అంటే అమ్మాలా వద్దనే డైలమాలు ఉన్నారు కాబట్టి మీకు డబ్బులు ఇవ్వలేదు అంతేనా? అదే కారణం. ఆ కారణం చేతనే మేము ఆగిపోయినాము అంతే. ఫైనల్ ఏం డిమాండ్ చేస్తారు మీరు? నా డిమాండింగ్ ఏం లేదు, నా పొలం నాకు ఇచ్చేస్తే నేను అక్కడ ఏమైనా చేసుకుంటా, కట్టుకుంటున్నా అమ్ముకుంటున్నా తర్వాత విషయం అంతే. నా పొలం నాకు ఇచ్చేయమని, లేదని నిరూపణ చేయమని. ఉంటే ఇచ్చేయి, ఉందని నిరూపిస్తా నేనే, నా దగ్గర డాక్యుమెంట్లు ఆధారాలు ఉన్నాయి. లేదని నువ్వు నిరూపణ చేయి. ఒకవేళ ఉంటే నాకు కావాల్సింది ఏదో నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇక్కడ ఇష్యూయే లేదు, అసలు రాజకీయ కోణం లేదు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, నాకు అవసరం లేదు అది. ఆయన వెంచర్ యజమాని వచ్చి మాట్లాడారా ఈ డిస్ప్యూట్ మొదలైన తర్వాత? లేదు, నాకు ఫేస్ టు ఫేస్ అయితే ఆయన వచ్చి మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. జస్ట్ ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రెస్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, ప్రెస్కి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కంప్లైంట్ ఇవ్వడానికి రావాలి కదా. అంటే వీళ్ళు మధ్యవర్తులు ఉన్నారు, వాళ్ళ వెంచర్కి సంబంధించిన ఎవరో ఎక్స్ పర్సన్ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళతో పాటు ఈ పక్క పొలం సంబంధించిన వాళ్ళ వ్యక్తులు కూడా వచ్చారు, శ్రీకాంత్ గౌడ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చారు. ఎస్, ఫైనల్గా శివకుమార్ చెప్తున్నటువంటి మాట ఇది. మొత్తానికి మరి లారెల్ స్ప్రింగ్స్ వెంచర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన మరి శివకుమార్కి స్పందిస్తారా లేదా అనేది
చూద్దాం. మరి తను మాత్రం 534 సర్వే నెంబర్ మాత్రం ఈ వెంచర్‌లోనే ఉంది. అది తనదే. తన ల్యాండ్ కూడా ఇందులోనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటిదాకా సెటిల్‌మెంట్ చేయలేదు కాబట్టే తను ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. మరి చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళ్తా ఉందనేది.